ఈషా ఆగు. రామ్, ఆ మహేందర్ గురించి అయితే మాత్రం నువ్వు చేయి పట్టుకొని ఆపాల్సిన అవసరం లేదు. ఆయన మీ నాన్న ఈషా. కన్న కూతురు కళ్ళ ముందున్నా గుర్తుపట్టలేని సిచ్యువేషన్లో ఉన్నవాడిని నా తండ్రి అని ఎలా అనుకోమంటావు రామ్? కొన్నిసార్లు అమ్మాయిల అలకలు సమయంతో కాదు సందర్భంతో పోతాయి. అప్పటి వరకు వెయిట్ చేయడమే. ముందు తన మూడ్ చేంజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయి, లేదా తన మూడ్ చేంజ్ చేయడానికి ట్రై చేయి. 15 లక్షల శాలరీ, షిఫ్ట్ అయితే 18 లక్షలు, స్ట్రెస్ లేని జాబు, కంపెనీ కారు, కంపెనీ ఫ్లాట్, ఇవన్నీ వదిలేసి కేవలం తన డ్రీమ్ కోసం పరుగులు పెడుతున్నాను. ఇది తనకు తెలియడం లేదు. అన్నీ వదిలేసి నా కోసం చేస్తున్నప్పుడు నాకు నచ్చిన పని చేయాలి, కానీ నాకు నచ్చిన పని చేస్తే ఎలా అమ్మా? అరే, చేసేదే తన కోసమైనప్పుడు అది నచ్చితేనే చేస్తాం కదా, నచ్చకుండా ఎలా చేస్తాం చెప్పండి? అది తనకి అనిపిస్తే సరిపోదు, నాకు కూడా అనిపించాలి కదా. ఈషా, ఈషా, అదేంటి అంతగానం పిలుస్తుంటే అలా వచ్చేసావు? సారీరా, నేను అదేదో ఆలోచిస్తూ వినిపించుకోలేదు. అంతగానం ఏం ఆలోచిస్తున్నావే? నిన్న మా వారితో గొడవైందిరా, అందుకే కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నాను. నా ఫీలింగ్స్, ఎమోషన్స్ ఎవరితో షేర్ చేసుకోవాలి కూడా అర్థం కావట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎవరైనా వింటారా లేదా కూడా ఆలోచిస్తున్నాను. అబ్బా, దానికి ఇంతలా బాధపడాలా? ఫ్రెండ్ యాప్ ట్రై చేయొచ్చుగా, దానివల్ల కొంచెం బెటర్గా ఫీల్ అవుతావు. ఫ్రెండ్ యాపా? అదేంటి? ఫ్రెండ్ యాప్ దీస్ డేస్ ఇది చాలా పాపులర్. ఇక్కడ నువ్వు మిలియన్స్ ఆఫ్ పీపుల్స్తో కనెక్ట్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ని చేసుకోవచ్చు, అండ్ దేని గురించి అయినా చాలా ఓపెన్గా మాట్లాడచ్చు. ఇంతేకాదు, నువ్వు ఇంకా హ్యాపీ అయ్యే విషయం ఏంటంటే నీకు ఆన్లైన్ గిఫ్ట్స్ కూడా వస్తాయి. బెస్ట్ పార్ట్ అంటే ఏంటో చెప్పనా? ఈ గిఫ్ట్స్ అండ్ రియల్ మనీ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు, అండ్ దానివల్ల నువ్వు షాపింగ్ కూడా చేసుకోవచ్చు. సో నీకు ఇంకా ఎక్స్ట్రా హ్యాపీనెస్ కదా. ఓకే, బట్ ఈ యాప్ సేఫేనా? ఈ యాప్ ఉమెన్ యూజర్స్ ఎన్విరాన్మెంట్ని సేఫ్గా ఉంచడానికి ఎన్జూర్ చేస్తుంది. ఫ్యూచర్స్ లైక్ స్ట్రిక్ట్ వాయిస్ వెరిఫికేషన్, ఎటువంటి పర్సనల్ డీటెయిల్స్ కానీ, ఫొటోస్ కానీ, యూజర్ నేమ్స్ కానీ, స్క్రీన్ షాట్స్ కానీ సెండ్ చేయదు. అండ్ ఇందులో ఆప్షన్ టు బ్లాక్ కూడా ఉంటుంది. మెయిన్లీ అమ్మాయిలు ఈ యాప్ లో అబ్బాయిలతో మాట్లాడడానికి వస్తారు, హూ ఆర్ గుడ్ ఇన్ నేచర్ అండ్ ఒక లవ్ గైడ్ అయి వీళ్ళు వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తారు. దిస్ ఈస్ ట్రెండింగ్ ఇన్ ఫీమేల్స్ ఇన్ అవర్ తెలుగు స్టేట్స్. చాలా మంది తెలుగు అమ్మాయిలు ఈ యాప్ వాడుతున్నారు. అవునా? చాలా థ్యాంక్స్ నా ప్రాబ్లమ్ సాల్వ్ చేసినందుకు అండ్ ట్రయింగ్ టు మేక్ మీ ఫీల్ బెటర్. నో ప్రాబ్లం. బట్ ఒక విషయం చెప్పు, ఈ ఫ్రెండ్ యాప్ని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో ఇచ్చిన లింక్తో నువ్వు ఇప్పుడే ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, బాయ్ బాయ్. రే నట్టించకరా, ముందు వెళ్ళి ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కు. అయితే నీకెంతో ఇష్టమైన ముక్కు పుడకని నేలకేసి కొట్టాడంటావు. అవును, ఎందుకలా విసిరాడని అడగకపోయావా? అడుగుదామనే అనుకున్నాను, కానీ వాడి కోపాన్ని చూసి ఆ ప్లేస్లో నన్ను ఊహించుకొని విసిరేశాడని భయం వేసి అందుకే అడగలేదు. అబ్బో, అంత కోపంగా విసిరాడా? హా, ఆ ప్లేస్లో నేనైతే నిజంగా ఉండుంటే నా నడుము నేలకి, హాస్పిటల్ బిల్ ఆకాశానికి అంటుకునేది. అలా ఇసిరేశాడు. నవ్వుతావేంటే? నవ్వక మరేం చేయమంటావు? రామ్ కాబట్టి నీ మీద కోపం అంతా ముక్కు పుడక మీద తీర్చాడు. నేనైతేనా డైరెక్ట్గా నీ మీద తీర్చేదాన్ని. అంతలా నేనేం చేశానే? ఈషా, నువ్వు చేస్తున్న తప్పేంటో తెలుసా? నువ్వు తప్పు చేస్తున్నావని ఇంకా తెలుసుకోకపోవడం. ఏ మగాడి సహనమైనా స్విచ్ బోర్డ్ లాంటిది. దాన్ని మనం స్విచ్చెస్తో కంట్రోల్ చేయాలి, కానీ మెయిన్ బోర్డులో వేలు పెట్టకూడదు. ఇప్పుడు చూడు, బ్లాస్ట్ అయ్యి ఎలా షాక్ కొట్టిందో. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా ఈషా, రామ్ లాంటి హస్బెండ్ మెటీరియల్ నీకు దొరకడం చాలా అదృష్టం. నువ్వెంత కాదనుకున్నా కొంచెం నీగోని తగ్గించుకొని తన సిచ్యువేషన్ని కూడా అర్థం చేసుకుంటే అన్నీ వర్కౌట్ అవుతాయి. హరే, అందరు నన్నే అంటారేంటి? అదేదో నేను పెద్ద తప్పు చేసినట్టు. నేను చెప్పానా వాడికి మహేందర్తో వెళ్ళి డీల్ సెట్ చేసుకొని రమ్మని, లేదా డిన్నర్కి తీసుకొని వెళ్ళమని చెప్పానా? చేసింది వాడే, అందుకు వాడే సఫర్ అవుతున్నాడు. మధ్యలో నేనేం చేశాను? మరి నువ్వెప్పుడైనా మీ నాన్న గురించి తనకు చెప్పావా? లేదు కదా. ఒకవేళ చెప్పుంటే ఇవన్నీ జరిగేవి కాదేమో.
ఈషా, ఇప్పుడు నువ్వు రామ్కి ఫ్రెండ్ కాదు, వైఫ్వి. ఒకప్పుడు అడిగితేనే చెప్పాలి, ఇప్పుడు అడగకపోయినా అన్నీ చెప్పాలి. అప్పుడే మీ రిలేషన్కి రెస్పెక్ట్, వాల్యూ రెండూ ఉంటాయి. అంటే నన్ను 2 to 3 టైమ్స్ అడిగాడే, కానీ పట్టించుకోలేదు. కానీ ఇప్పటికిప్పుడు అంటే సడన్గా ఏమైంది అలా చూస్తున్నావు? ఆ పెద్దాయనని చూడవే, ఇందాక నుంచి ఎలా చూస్తున్నాడు. ఒక తండ్రి వయసు ఉంటాడు. పార్క్ వచ్చి ఎక్సర్సైజ్ చేస్తూ ఇలానేనా చేయడం? ఎవరే? అదిగో అక్కడ టీషర్ట్ ఇంకా ప్యాంట్ వేసుకొని ఉన్నాడు చూడు, అతనే. ఓ, ఉండవే, ఆయన ప్రాబ్లం ఏంటో అడిగేసొస్తాను. ఏ ఆగవే, పాపం పెద్దయినలా ఉన్నాడు. అతను ఏం ఆలోచిస్తూ చూస్తున్నాడో ఏంటో. నీకు రామ్ మీద తప్ప అందరి మీద కన్సర్న్ ఎక్కువే. అమ్మ తల్లి, ఆప్తావా? ఇంకెప్పుడు వాణ్ణి ఏమనను, సరేనా? నా మాట విని కొన్ని డేస్ రామ్ కూల్ అయ్యే వరకు తనకేం కావాలో దగ్గరుండి నువ్వే చూసుకో. చిరాక్ పడ్డా కూడా పట్టించుకోకు, సరేనా? సరే. నీ ఫీమేల్ ఈగోని కొంచెం పక్కకు పెడతావా, సరేనా? సరే సరే. అయినా ఈషా, మగాడి ఈగో పాప్కార్న్ ప్యాకెట్ లాంటిది. ముందు ఫుల్ గాలిలా ఉంటుంది, మన ప్రేమ వల్ల తుస్సుమంటుంది. నీ మొగుడు నీ వాగుడిని ఎలా భరిస్తున్నాడో ఏంటో, పెద్ద దన్నంరా వాడికి. అవును, ఇంతకెప్పుడు పరిచయం చేస్తున్నావు మీ సార్ని? మనం వచ్చినప్పుడు సార్ రారు, టైం వచ్చినప్పుడు మాత్రమే వస్తారంటావు, అంతేనా? సరే పద, ఇంటికి వెళ్దాం. అసలే నాకు చాలా పనుంది. అంకుల్, అయ్యో ఓకే? ఏమనుకోకపోతే కొంచెం వాటర్ ఇస్తారమ్మా? థ్యాంక్స్ అమ్మా. వాటర్ తాగకపోతే పోతానేమో అనిపించింది. మాకు కూడా మీకు వాటర్ ఇవ్వకుంటే మీరు పోతారేమో అని భయమేసి ఇచ్చాం. ఈవేళ వాకింగ్ ఎక్కువైంది, అందుకే ఆయాసం వచ్చింది. అంత వాక్ చేసే బదులు ఎక్కడైనా కూర్చోవాల్సింది కదా అంకుల్. మీరు కూర్చున్న ప్లేస్లోనే నేను రోజూ కూర్చునేవాణమ్మా. అందుకే మీరు ఎప్పుడు లేస్తారా అని చూస్తూ తిరుగుతూనే ఉన్నాను. నేను మీ చుట్టూ తిరుగుతున్నానని మీకు ఆవేశం వచ్చింది. నాకు తిరిగి తిరిగి ఆయాసం వచ్చి బైక్ దగ్గర ఇలా కూర్చుండిపోయాను. అయ్యో సారీ అంకుల్, మేమేదో అలా మాట్లాడుతూ అలా కూర్చుండిపోయాము. ఇది మరీ బాగుంది. మేం కూర్చున్న ప్లేస్లోనే కూర్చోవాలని రూల్ ఏమన్నా ఉందా అండి? ఎక్కడైనా కూర్చోవచ్చు కదా. ఒక వయసు వచ్చాక పర్టికులర్ ప్లేస్, పర్టికులర్ టైం ముసలోళ్ళకి అలవాటైపోతుందమ్మా. అందుకే వాటికి తగ్గట్టుగా ఉండాలనుకుంటాం. హే, నువ్వు ఉండవే. అంకుల్, మీరు దాన్ని పట్టించుకోకండి. ఇప్పుడు మీకెలా ఉంది? ఐఎమ్ ఓకే, పర్లేదు. అవును, మీరెక్కడ ఉంటారు? ఇక్కడే మాదాపూరమ్మా. అవునా, మీకు వెహికల్ ఏమనుందా? లేదమ్మా, రోజూ మా ఫ్రెండ్ వచ్చి పికప్ చేసుకుంటాడు. ఈరోజు తను రాలేదు. ఇట్స్ ఓకే, నేను వెళ్తానమ్మా. పర్లేదు అంకుల్, నేను డ్రాప్ చేసేస్తాను. నీకెందుకమ్మా ఇబ్బంది, నేను వెళ్తానులే. వెళ్ళండి వెళ్ళండి, ర్యాపిడో ఛార్జెస్ కూడా కలిసి వస్తాయి. హే, అది అలానే అంటుంది, మీరు పట్టించుకోకండి. రండి వెళ్దాం. బాయ్. థ్యాంక్స్ అమ్మా. అయ్యో పర్లేదు అంకుల్, ఇందులో ఏముంది? ఇంతకీ నువ్వేం చేస్తుంటావమ్మా? నేను సాఫ్ట్వేర్ అంకుల్, మా ఆఫీస్ కూడా ఇక్కడే. ఆహా, పెళ్ళి కూడా అయిపోయినట్టుంది. ఎలా కనిపెట్టారు? ఎలా అంటే ఏముందమ్మా, ఎంత పొద్దున్నే ఇద్దరు ఆడాళ్ళు మీటింగ్ పెట్టారంటే అది భర్త కోసం అన్నా అయి ఉంటుంది, లేదా అత్తగారి కోసం అన్నా అయి ఉంటుంది. అంతకన్నా ఏముంటుంది చెప్పు? అదేం లేదు అంకుల్, మా వారితో చిన్న ఇష్యూ అంతే. కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందని ఇలా బయటకు వచ్చా. మీ ఇద్దరి మధ్య గొడవ తొందరగానే సాల్వ్ అయిపోతుందమ్మా. ఇద్దరూ తొందరలోనే కలిసిపోతారు. ఎలా చెప్తున్నారు?
ఎలా అంటే ఇంతసేపైనా నీ భర్త నీ మీద అనుమానంతో కాల్ చేసి ఇబ్బంది పెట్టలేదంటే నీ మీద నమ్మకం ఉన్నట్టే కదమ్మా. మంచోడే అంకుల్. కాకపోతే నేనే అప్పుడప్పుడు అలా చిరాకు పడుతూ అరుస్తూ ఉంటాను. తప్పు లేదమ్మా, తప్పే లేదు. భార్య అంటే అరవాలి, భర్త అంటే ఆ అరుపులను భరించాలి. అప్పుడే ఆ సంసారం హెల్దీగా ఉంటుంది. అమ్మా, ఇక్కడే కొంచెం రైట్లో ఆపమ్మా, దిగేస్తాను. హా అంకుల్. ఇట్ వాజ్ ఎ నైస్ రైడ్. థ్యాంక్ యూ అమ్మా. అవును, ఇంతకీ నీ పేరు చెప్పలేదు? అది పేరులో ఏముందిలే అమ్మా, ఏదో చక్కని పేరే అయి ఉంటుంది. థ్యాంక్స్ అమ్మా. అంకుల్ జాగ్రత్త. అమ్మా, ఏంటి లగేజ్? రామ్దా? నాదే ఈషా. నీదా? నీ లగేజ్ ఎందుకు ప్యాక్ చేసుకున్నావు? ఏం లేదు ఈషా, నాకు కొన్ని రోజులు బెంగళూరు వెళ్ళాలనుంది, లల్లి దగ్గరికి. నీకు వెళ్ళాలనిపిస్తే ఇలా లగేజ్ ప్యాక్ చేసుకొని వెళ్తున్నా అని చెప్పేస్తావా? అలా కాదు ఈషా, నేను వెళ్దాం అనుకున్నానని చెప్తే నువ్వు రామ్ నన్ను వెళ్ళనియరు కదా, అందుకే టికెట్ బుక్ చేసుకున్నాకే చెప్దాం అనుకున్నాను. ఇప్పుడు మాత్రం నేను పంపిస్తా అనుకుంటున్నావా? నీ హెల్త్ ఎలా ఉందో చూసుకుంటున్నావా ఇప్పుడు నువ్వు ఊరు తిరగడానికి? అబ్బా, నేనిప్పుడు బానే ఉన్నా ఈషా. మొన్నేదో సడన్ గా అలా ఫెయింట్ అయ్యాను అంతే. అయినా ఏముంది, ఒక 1 వీక్ మాత్రమే. నాకు కూడా ఒక చిన్న చేంజ్ ఉంటుంది కదా. నువ్వెన్నైనా చెప్పమ్మా, నేను నిన్ను పంపట్లేదు అంతే. ఈషా, ఒక 1 వీక్ మాత్రమే, నా మాట విను. అయినా నీకు రామ్కి కూడా ఒక ప్రైవేట్ స్పేస్ కావాలి, అది మీకు ఇప్పుడు దొరుకుతుంది. నా మాట విని ఈ ఒక్క 1 వీక్ రామ్తో టైం స్పెండ్ చేయి. లైఫ్లో డిస్టర్బెన్స్ డైలీ వస్తాయి, కూర్చొని మాట్లాడే స్పేస్ డైలీ రాదు ఈషా, మనమే క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ టైం నీది, అందుకే నేను వెళ్తున్నాను, సరేనా? రామ్కి కూడా నేను వెళ్తున్నానని చెప్పు. నేను వచ్చేసరికి మీ ఇద్దరు కలిసిపోయి ఉండాలి, సరేనా? సరే, అట్లీస్ట్ క్యాబ్ అన్న బుక్ చేస్తా. నాకు లేదు లేదు, నిషా వాళ్ళ హస్బెండ్ కింద వెయిట్ చేస్తున్నాడు, తను చూసుకుంటాడులే. ఓకే సరే, ఇలా ఇవ్వు. ఈషా బాయ్. బాయ్ అమ్మా. సరే, జాగ్రత్త. ఓకే, బాయ్. బాయ్. అమ్మ బెంగళూరు వెళ్ళింది లల్లి దగ్గరికి, నీకు చెప్పమని చెప్పింది.
ఫ్రెష్ అప్ అయి వస్తావా? డిన్నర్ చేద్దాం. నో థ్యాంక్స్, ఆల్రెడీ బయట తినేసి వచ్చాను. ప్లీజ్ రామ్, నా కోసం చాలా కష్టపడి వంట చేశాను. ఎస్. హృదయంలో రేగిన జడులే కళ్ళల్లో ప్రేమను దాచేనా ఇన్నాళ్ళు తెలియని భావాలే పేదాలు పలికేనా ఏమో ఏమో మరి ప్రేమ ఏమో మరి మనసే తెలుపగలదా ఏమో ఏమో మరి ప్రేమ ఏమో మరి కాలం ఆపగలదా వడ్డించనా? ఏంటి? అదే వడ్డించనా అన్నం. అవును, నీకు నేను కావాలా? ఏంటి? అదే ఇంకేమైనా కావాలా అని అడుగుతున్నా. ఓ, నాకు ఇంకో లైన్ పడిందిలే. ఏమని? ఏం లేదు, ఏం లేదు. కంట్రోల్ కంట్రోల్, టెంప్ట్ అవ్వకు. అవును, ఇంత సడన్గా అమ్మ బెంగళూరు ఎందుకు వెళ్ళారు? లల్లిని చూడాలనిపించిందంట, అందుకే వెళ్ళారు. హో, మళ్ళీ ఎప్పుడు వస్తారు? ఏమో, ఇప్పట్లో అయితే ఎవరు రారు. ఏంటి? అదే ఇప్పుడప్పుడే ఎవరు రారు అంటున్నా. ఓ, నాకేంటి అని తేడా తేడా కనపడుతున్నాయి. ఇంకేమైనా వడ్డించాల్సిందుందా? వద్దమ్మా, చాలు చాలు. ఇప్పుడు కొట్టించినవే అరిగించుకోలేకపోతున్నా. వామో, నా వల్ల కదా. రామ్, ఒకసారి కూర్చుంటావా ప్లీజ్? నీతో మాట్లాడాలి. యాక్చువల్లీ సారీ రామ్, నేను కోపం వచ్చినప్పుడు అంతే, నీకు తెలుసు కదా. ఏది పడితే అదే అనేసి ఎలా పడితే అలా ఉంటాను. ఈసారి కొంచెం లిమిట్ క్రాస్ అయ్యి ఓవర్ అయ్యాను. సారీ రామ్, ఇంకెప్పుడు అలా చేయను. నాతో ఎప్పుడు ఉండేలా ఉండొచ్చు కదా, ప్లీజ్ ప్లీజ్ రామ్. అమ్మయ్య, నవ్వావా?
నేనింకా నిన్ను నవ్వించడానికి ఎన్నెన్ని యుద్ధాలు చేయాలో అనుకున్నా. రామ్, నన్ను ఎక్కడికైనా బయటకు తీసుకొని వెళ్ళొచ్చు కదా. ఇప్పుడా? ప్లీజ్ రామ్, కరెంట్ కూడా ఇప్పుడు వచ్చేలా లేదు. ప్లీజ్ 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 కదా, నా బుజ్జి కదా, అడుగుతుంది నీ మోటు కదా. ప్లీజ్ రామ్. సరే పద. నాకా? హా, నిజంగా? కొట్టే, ఇవాళంతా నీ ఇష్టమే. చల్లని గాలి, వెచ్చని సిగరెట్, పక్కన నువ్వు. ఇది కదా లైఫ్ అంటే. నిజం చెప్పు, ఇదంతా నా కోపం కంట్రోల్ చేయడానికే కదా? అలా ఏం లేదు. అయినా నాకు తెలీదా నా రామ్ని ఎలా కూల్ చేయాలో? దొంగవే నువ్వు, దొరకవు. అవును రామ్, నేనొకటి అడగనా? ఏంటి? నీకంటూ పెద్దగా గోల్స్ ఏం లేవా? ఎందుకు లేవు? ఉన్నాయి. ఇప్పుడు వాటి వెనకేగా పరిగెడుతున్నా. అబ్బా, అవి ప్రొఫెషనల్ గోల్స్ రామ్. పర్సనల్గా ఏం లేవా? పర్సనల్గా అంటే ఒకటి ఉంది, కానీ చెప్పాక నువ్వు చీ అనకూడదు, చీప్గా చూడకూడదు. అబ్బా చూడనులే, చెప్పు. రేపు మనకి పాపో బాబో పుడతారు కదా. పుడతారు కదా, వాళ్ళకి ఆకలిస్తుంది కదా. వేస్తుంది కదా. అప్పుడు నేను వాళ్ళకి పాలు పట్టిస్తుంటే నువ్వు నాకు బీర్ పట్టించాలి, అంతే. అంతకుమించి ఇంకేం లేదు. హా, అదిగో అందుకే చెప్పాను నేను చీప్గా చూడకూడదని. సరే ఏడవట్లే, అలానే కానిద్దాం. నిజంగా? నిజంగా నిజం. రామ్, లైఫ్ అంతా ఇలానే నీ భుజం మీద వాలిపోయి ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండాలని ఉంది రామ్. మన మధ్య ఏ డిస్టర్బెన్సెస్ రాకుండా ఇలానే ఉంటాం కదా. ఆ ఫోన్ కట్ చేయరా. ఈ టైంలో ఎవరు? సో గైస్, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? కింద డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో ఉన్న లింక్తో ఇప్పుడే వెళ్ళి ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆర్ ప్లే స్టోర్కి వెళ్ళి ఫ్రెండ్ అని టైప్ చేసి ఫ్రెండ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి అండ్ స్టార్ట్ మేకింగ్ న్యూ ఫ్రెండ్షిప్స్. హరి అప్.